తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏ బంకుకు వెళ్లినా రద్దీ కనిపిస్తోంది. కిలోమీటర్ల క్యూలు, గంటల కొద్దీ పడిగాపులు తప్పడం లేదు. కొన్ని చోట్లయితే నో స్టాక్ బోర్డులు, ఖాళీగా మారిన పెట్రోల్ బంకులే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ లో ఉదయం నుంచే వాహనదారుల పెట్రోల్ బంకులకి క్యూలు కట్టారు. 4 వీలర్స్, 2 వీలర్లు, ఆటోలు క్యూలు పెరిగిపోవడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 4 గంటలు క్యూలో ఉన్నా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ దొరకదన్న భయంతో వాహనదారులు బంకుల దగ్గర క్యూ కడుతున్నారు. అవసరం లేకపోయినా పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు చేస్తూ ఉండటంతో రోజువారీ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఎలా ఉందో మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల దగ్గర భారీ క్యూ కడుతున్న పరిస్థితి. చాలామంది వాహనదారులు అయితే అడ్వాన్స్గా పెట్రోల్ స్టోర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా బ్యారల్స్, క్యాన్లు తీసుకొస్తున్నారు. అలాంటి వ్యక్తులకి ఎక్కడ పెట్రోల్ అయితే ఇవ్వడం లేదు. చాలా ప్రాంతాలు మనం చూసుకుంటే హైదరాబాద్లో సాయంత్రం అయ్యేసరికి ఏకంగా పెట్రోల్ పంపులో ఉన్న లైట్లే క్లోజ్ చేసి నో స్టాక్ బోర్డు పెడుతున్నారు. చాలామంది వాహనదారులు అయితే గంటల తరబడి వేచి చూటి వెళ్ళిపోతున్న పరిస్థితి. చాలా ఏరియాల్లో అయితే పోలీస్ అధికారులు కూడా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. కొంతమంది పెట్రోల్ పంప్ యాజమాన్యులు అయితే ఉద్దేశపూర్వకంగానే పెట్రోల్ని ఇవ్వట్లేదు అనేది కూడా వాహనదారులు అయితే చెప్పొస్తున్నారు. ఈ మొత్తం ఘటనలపైన, మొత్తం వ్యవహారాలపైన కూడా ప్రభుత్వం స్పందించింది. తెలంగాణలో ఎక్కడ పెట్రోల్ కొరత లేదు, కానీ కొంతమంది డీలర్లు అయితే అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన కూడా ఇలాంటి వీడియోలు ట్రోల్ కావడంతో సామాన్య ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారనేది కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. హైదరాబాద్ మనం చూసుకుంటే హైదరాబాద్లో ఎక్కువ శాతం సాయంత్రం రాత్రి అయ్యేసరికి పెట్రోల్, డీజిల్ అయిపోతుంది. కొన్ని చోట్ల ఏకంగా నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. కానీ ఈ మొత్తం వ్యవహారాలపైన, ఈ మొత్తం ఘటనలపైన కూడా ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. రేపటి నుంచి హైదరాబాద్ పోలీసులు కూడా ఈ పెట్రోల్ పంప్ యాజమాన్యం పైన ప్రత్యేక నిఘా ఉంచబోతున్నారు. వాస్తవానికి పెట్రోల్ అయిపోతే ఎలాంటి సమస్యలు లేదు, కానీ పెట్రోల్ ఉండి కూడా ఇవ్వకుండా ప్రజల్ని కన్నా వేధిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పొస్తున్నారు. ప్రజలు కూడా పోలీసులకు పదే విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు వాస్తవానికి పెట్రోల్ లేకపోతే ఎలాంటి సమస్య లేదు, కానీ పెట్రోల్ ఉండి కూడా ప్రజల్ని కన్నా ఈ విధంగా ఇబ్బంది గురి చేస్తే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది కూడా హైదరాబాద్ వాసుల నుంచి పోలీసు అధికారులపైన ఒత్తిడి వస్తుంది. ఈ మొత్తం ఘటనలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ నిర్వహించింది. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే పెట్రోల్, డీజిల్ కొరతలు ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా నిఘా ఉంచామనేది కూడా అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ యశ్వంత్, నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.